At KL Lay Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. కొత్తగా మనం చూసుకున్నట్టయితే E20 పెట్రోల్ కూడా ఇంట్రొడ్యూస్ అయింది కదా, ఎట్లా అవునండి. అవుతుంది మీ ఆటో వాళ్ళకి? ఆటో వాళ్ళకైతే ఇబ్బందికరంగానే ఉంది మేడం ఇప్పుడైతే ప్రస్తుతము. ఈ ఆన్‌లైన్ వచ్చినప్పటి సంది కూడా చాలా బాధాకరమే. అసలు కారోబార్లు అవ్వట్లేరు రోడ్డు పైన. 1 అవర్, 2 అవర్స్ కూర్చుంటాం ఆటోలు పెట్టుకొని. కానీ ఈ ఆన్‌లైన్ వచ్చినప్పటి నుంచి అయితే మా ఆటో వాళ్ళకి ఆన్లైన్ అంటే ర్యాపిడో, ఊబర్ అని ర్యాపిడో, ఉబెర్ చాలా మేడం. వాళ్ళు ఇంటి దగ్గర దాకా వెళ్ళిపోతున్నారు. ఇంక మేము రోడ్ పైన పెట్టుకొని గంటల తరబడి కూర్చుంటున్నాము. అసలు డైలీ ఒక 1000 రూపీస్ కూడా మేము కారోబార్ చేయలేకపోతున్నాం. వాళ్ళకి 2000, 3000 వరకు వాళ్ళు చేసుకొని వెళ్తున్నారు. కానీ మాకు రోడ్ పైన ఉన్న వాళ్ళకైతే ఏం లాభం లేదు మేడం. మేము గ్యాస్ కొట్టించుకోవడానికే డబ్బులు సరిపోతున్నాయి మాకు. అయితే E20 పెట్రోల్ చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఇల్లు గడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది మేడం. అసలు ఇంట్లో రేషన్ పని చేసుకోవాలంటే అప్పట్లో ఒక 1200 అట్లా సంపాదించుకుంటుండే. ఇప్పుడు 500 సంపాదించుకోవడానికి కూడా నానా తిప్పలు పడుతున్నాం. అసలు కారోబార్లలో అవును మేడం ఉన్నారు. ఒక పాప, ఒక బాబు. అసలు చాలా లాభం లేదు మేడం. ఈ ఆన్‌లైన్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ బుక్ చేసుకోవడం, చేయడం, వాళ్ళ ఇంటి దాకా వెళ్ళిపోవడం, ఎక్కించుకొని రావడం, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఈ ఫ్రీ బస్సెస్ పెట్టినప్పటి సంది ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఎక్కే వాళ్ళు కూడా ఎక్కట్లేరు. కానీ సగం జెంట్స్ అన్న ఎక్కుతారేమో అంటే జెంట్స్ కూడా కోఆపరేట్ చేయట్లేరు ఆటో వాళ్ళకి. జెంట్స్ కూడా బస్సెస్ గురించి వెయిట్ చేస్తున్నారు. లేడీస్ అయితే మరీ ఘోరంగా ఇంకా బస్సు ఫుల్ ఉన్నాక కూడా మరీ ఫ్రీ బస్ అనే ఎక్కి వెళ్తున్నారు. కొంచెం ఆటో వాళ్ళకి కోఆపరేట్ చేస్తే మేము కూడా ఏదైనా చేయగలుగుతాం మేడం. ఈ ప్రభుత్వం దిగి రావాలి, కాస్త మా గురించి ఆలోచించాలి ఏదైనా. ఆటో వాళ్ళ గురించి ప్రభుత్వం ఏదైనా ఆలోచిస్తే మేము ముందుకు కాస్త అడిగేస్తాం మేడం. మా ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం. ఇప్పుడు ఈ పెట్రోల్ లో E20 అని కలుపుతున్నారు కదా, దాని వల్ల మైలేజ్ ఇస్తలేదు, తర్వాత రేట్లు మైలేజ్ కూడా ఏమి ఇవ్వట్లేదు మేడం. ఒక్కసారి ఇంజన్ కూర్చిపోయిందంటే 25 వేలు పెట్టుకోవాలి మేడం. మేము దానికి ఎక్కడి నుంచి తెస్తాం మేడం? 25 వేలు ఒకేసారి పెట్టాలంటే బండి ఖరాబ్ అయిపోతే దీనివల్ల కూడా చాలా ఇబ్బంది పడుతుంది మేడం మాకు. మళ్ళీ ఇంకోటి గ్యాస్ రేట్ చాలా టూ మచ్గా పెంచారు మధ్యలో. ఇప్పుడైతే 83 రూపీస్ పెంచుతున్నారు. కొంచెం అది కూడా కొంచెం దిగితే రేటు మాకు కొద్దిగా గిట్టుబడి పడుతుంది మేడం. పెట్రోల్ కూడా చాలా ఎక్కువ పెంచారు మేడం. 116 ఉంది. ఆల్రెడీ అప్పట్లో 117 ఉండే, 107 ఉండే, ఇప్పుడు 116 చేశారు. 125 కూడా ఉంది. కొద్దిగా కాస్త రేట్లు దిగుమతిగా ఉంటే మాకు కొంచెం ఆటో వాళ్ళకి ఫ్రీగా ఏదైనా అనుకూలంగా ఉండాలి మేడం. ఈ ప్రభుత్వం ఏదో ఒకటి ఆలోచించాలి మేడం ఆటో వాళ్ళ గురించి.